వచ్చే వారం అరెస్ట్ ఎవరవుతారు, అరెస్ట్ ఖాయమా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే తుది దశకి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా 128 మంది సాక్షులను ఒక్కొక్కరిని కూడా విచారించడం జరిగింది. 74 హార్డ్ డిస్కులు అంటే కంప్యూటర్ హార్డ్ డిస్కులు ఏవైతే ఉంటాయో సమాచారాన్ని కూడా సేకరించడం అయితే జరిగింది. అయితే ఈ 128 మందిని కూడా విచారించినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఎవరిని ఎన్నిసార్లు విచారించినా కానీ మాకేమీ తెలీదు, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము చేశాము అని చెప్పడం తప్పితే ఎవరు కూడా మాకు ఇంత వాటా ఇచ్చారు, మేము ఈ పని చేశాము, ఆ డబ్బుల్ని మేము ఎక్కడ పెట్టుబడి పెట్టాము, లేదంటే ఆ డబ్బుల్ని ఎక్కడికి ఇలా తరలించాము, నా వెనకాల ఉన్నది ఆయనే అనే విధంగా ఎవరు కూడా సరిగ్గా నోరు మెదపడం లేదు. ఇప్పటికే కూడా రాజ్ కసిరెడ్డి కానీ, రాజ్ కసిరెడ్డి పి అయిన దిలీప్ కుమార్ కానీ, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ఇంకా కీలకమైన వ్యక్తులు ఇప్పటికే కూడా 7 వ్యక్తులు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరిలో కూడా కీలకం ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు ఒక సమాచారం అయితే వినబడుతుంది. ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గవర్నర్ గారిని కలవడం, ఆ తర్వాత హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి గారిని కలవడం, రీసెంట్ గా గత వారంలో కూడా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం, అక్కడ అమిత్ షా గారితోనూ ముఖ్యంగా మోడీ గారితో ఆయన ఈ లిక్కర్ స్కామ్ గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలియచేయడం, వాళ్ళ తరపు నుంచి కూడా పూర్తి ఆధారాలు ఉంటేనే ముందుకు వెళ్ళండి, పూర్తి ఆధారాలు ఉంటేనే ముందుకు వెళ్ళండి అనేటట్టు కొన్ని కీలకమైన సూచనలు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా పూర్తి ఆధారాలు అనేవి ఉంచుతాం, వాళ్ళకి ముందుగానే ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలియచేయడం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఎవ్వరూ కూడా మాట్లాడవద్దు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నోటికొచ్చినట్టు అసలు ఎవరు కూడా ప్రస్తావన తీసుకురావద్దు, గప్చుప్ గా ఉండండి, ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ట్రాన్స్పరెంట్ గా విచారణ జరుగుతుంది, పైగా ఇందులో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విచారించడం జరుగుతుంది. మనీ లాండరింగ్ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో 3,500 కోట్లకు పైగా జరిగిన ఈ వ్యవహారంలో చాలా వరకు కూడా దీన్ని హవాలా రూపంలో బంగారం రూపంలో మార్చడం, మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు వైట్ కింద చేసి అక్కడి నుంచి సినిమాల్లోను, రియల్ ఎస్టేట్ రంగంలోను, మీడియా రంగంలోను ఇలా రకరకాలుగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనీ లాండరింగ్ జరగడంతో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ పూర్తి ఆధారాలన్నీ కూడా ఈడీకి సమర్పించడం కూడా జరిగింది. ఒక రకంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది 99% కరెక్ట్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయిపోయింది, ఇంకా దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఇప్పటికే కూడా చాలా బలహీనంగా ఉంది. కాబట్టి ఒకవేళ తను అరెస్ట్ అయితే ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, ఎక్కడెక్కడ నిరసనలు తెలియజేయాలి, ఎక్కడెక్కడ ధర్నాలు చేయాలి, దాన్ని మీడియా విధంగా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవాలనే దాని మీద పార్టీకి సంబంధించిన పిఎస్సి సభ్యులు గానీ, జిల్లా కోఆర్డినేటర్లు గానీ, జిల్లా అధ్యక్షులు గానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గానీ, మండల స్థాయి నాయకులు గానీ, గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వరుస మీటింగులు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతానికి పునాదులు వేసుకుంటూ ఒకవేళ తను అరెస్ట్ అయితే కూడా ఎక్కడా కూడా పార్టీ డౌన్ సైడ్ రాకూడదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద కొట్లాడాలి, ప్రభుత్వం మీద తిరగబడాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులకి కార్యకర్తలందరికీ కూడా బలమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా మెంటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే, అది వచ్చే వారం కావచ్చు లేదంటే ఆపై వచ్చే వారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది తథ్యం అనేది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఎప్పుడు ఏంటి అనేది తెలియదు. ఒకవైపు కూటమి ప్రభుత్వం తరపు నుంచి చాలా సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అని తెలిసి కూడా ఆయన కూడా చాలా పకడ్బందీగా ఇప్పటి వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అసలు ఆయన స్పందనే లేదు, ఆయన దాని గురించి మాట్లాడిన ప్రస్తావనే లేదు. కానీ మిగిలిన నాయకులందరూ కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావన అనేది తీసుకురాలేదు. ఏది ఏమైనా సరే వచ్చే వారం అరెస్టు ఎవరిది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టే జరుగుద్దా, లేదంటే ఇంకా ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు ఇంకా ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది మనం అయితే చూడాలి. కానీ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా చూసుకున్నా సరే ఏపీ లిక్కర్ స్కామ్ తుది దశకు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది వచ్చే వారం ఖాయం అనేటట్టు ఒక సందేహం అనేది, ఒక క్వశ్చన్ మార్క్ అనేది పడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ చేశారా, చేసి ఉంటే వచ్చే వారం అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.